హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు నేను టిఫిన్గా పులిహోర చేశానండి. నిమ్మకాయతో చేశాను. 2-3 సార్లు చింతపండుతో కూడా చేశాను, కానీ నిమ్మకాయ ఉన్నంత టేస్ట్ చింతపండు పులిహోర రాదండి. అందుకని పులిహోర అంటేనే ఎక్కువ నిమ్మకాయతో చేస్తుంటాము. అయితే నేను ఒకసారి చిత్తూరు డిస్ట్రిక్ట్కి వెళ్ళానండి. అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేను చిత్రాన్నం బాగా చేస్తాను, బాగుంటుంది అంది. చిత్రాన్నం ఏంటని నేను ఎప్పుడు వినలేదే, ఇదేదన్నా స్పెషల్గా చేస్తారా అని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి పులిహోరనే చేసిందండి. అంటే ఇటు సైడు పులిహోరని చిత్రాన్నం అంటారా అని అనుకున్నాను. మరి మీ సైడు చిత్రాన్నం అంటారా లేక పులిహోర అంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పులిహోరనే అంటామండి. ఎక్కువగా నిమ్మకాయతోనే చేసుకుంటాము. నిమ్మకాయ దొరకనప్పుడు చింతపండుతో పులిహోర చేస్తామండి. కానీ నిమ్మకాయ టేస్ట్ వచ్చినంతగా చింతపండు పులిహోర రాదండి. మరి మీరు ఏ పులిహోరని ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.